అందరికీ నమస్కారం, తైవికి స్వాగతం. ఈ రోజు నేను రివ్యూ ఇవ్వబోయే సిరీస్ ఏ నైట్ ఆఫ్ ద సెవెన్ కింగ్డమ్స్. ఈ సిరీస్ గేమ్ ఆఫ్ థ్రోన్స్ కి స్పిన్ ఆఫ్. ఈ సిరీస్ హౌస్ ఆఫ్ ద డ్రాగన్ ఈవెంట్స్ తర్వాత అండ్ గేమ్ ఆఫ్ థ్రోన్స్ ఈవెంట్స్ కి ముందు జరుగుతుంది. ఈ సిరీస్ చూసాక నా ఒపీనియన్ చెప్పాలంటే గేమ్ ఆఫ్ థ్రోన్స్ ఎర్లీ సీజన్స్ ఎంత పీక్ అయితే ఉంటాయో మళ్ళీ అదే రేంజ్ క్వాలిటీ నాకు ఈ సిరీస్ లో కనిపించింది. ఈ సిరీస్ హాట్‌స్టార్ లో స్ట్రీమ్ అవుతుంది, అస్సలు మిస్ అవ్వకుండా చూసేయండి. ఈ సిరీస్ మెయిన్ లీడ్ పేరు సర్ డంకన్. డంక్ ఒక హెజ్ నైట్. గేమ్ ఆఫ్ థ్రోన్స్ యూనివర్స్ లో నైట్స్ అంటే ఏదో ఒక లార్డ్ కింద వర్క్ చేస్తూ ఉంటారు కదా, కానీ అలా ఎవరి దగ్గర వర్క్ చేయకుండా తిరిగే నైట్స్ ని హెజ్ నైట్స్ అంటారు. డంక్ వాళ్ళ మాస్టర్ సర్ అర్లన్ ఆఫ్ పెనిట్రీ చనిపోయాక డంక్ కి ఒక థాట్ వస్తుంది. సర్ అర్లన్ ఇప్పటిదాకా అచీవ్ చెయ్యలేని ఫేమ్ ని డంక్ అచీవ్ చేద్దాం అనుకుంటాడు. దీనికోసం యాష్ఫర్డ్ అనే ప్లేస్ లో జరుగుతున్న ఒక టర్నీలో పార్టిసిపేట్ చేద్దామని డిసైడ్ అవుతాడు. దారిలో ఒక ఇన్ లో ఆగినప్పుడు అక్కడ ఒక తాగేసి పడిపోయిన ఒక టార్గేరియన్, అలానే అక్కడ ఇన్ లో వర్క్ చేసి ఒక చిన్న పిల్లోడు కనిపిస్తారు. ఆ పిల్లోడు పేరే ఎగ్. ఇలా డంక్ అండ్ ఎగ్ కలిసి ఎలా జర్నీ చేశారు అనేది స్టోరీ. ఈ సిరీస్ గేమ్ ఆఫ్ థ్రోన్స్ స్పిన్ ఆఫ్. జార్జ్ ఆర్ఆర్ మార్టిన్ రాసిన డంక్ అండ్ ఎగ్ నావెల్స్ నుంచి అడాప్ట్ చేశారు. ఒక్కటైతే ఖచ్చితంగా చెప్పాలి, జార్జ్ ఆర్ఆర్ మార్టిన్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ రైటర్స్ ఇన్ ద వరల్డ్ రైట్ నౌ. ఆయన వరల్డ్ బిల్డింగ్ అయినా, క్యారెక్టర్స్ అయినా, డైలాగ్ అయినా, ఎవ్రీథింగ్ ఈజ్ సో గుడ్. ఇన్ ఫ్యాక్ట్ ఫ్యాంటసీ రైటర్స్ లో నాకు టోల్కిన్ తర్వాత అంత బాగా నచ్చేదంటే జార్జ్ ఆర్ఆర్ మార్టిన్. ఇలాంటి రైటర్ రాసిన వర్క్స్ ని కరెక్ట్ గా అడాప్ట్ చేయకపోతే చాలా డిసప్పాయింటింగ్ ఉంటది. గేమ్ ఆఫ్ థ్రోన్స్ ఫినాలేకి నాకు అలానే అనిపించింది. అలానే హౌస్ ఆఫ్ ద డ్రాగన్ సీజన్ 2 కూడా అలానే అనిపించింది. కానీ ఏ నైట్ ఆఫ్ ద సెవెన్ కింగ్డమ్స్ మాత్రం అలా కాదు. జార్జ్ రైటింగ్ లో ఉన్న మ్యాజిక్ ని పర్ఫెక్ట్ గా క్యాప్చర్ చేసింది. డంక్ అండ్ ఎగ్ బుక్స్ లో మెయిన్ థీమ్ వచ్చేసి అసలు వాట్ డస్ ఇట్ మీన్ టు బి ఎ నైట్. ఒక నైట్ అంటే ఎలా ఉండాలి, ఈ క్వశ్చన్ ఎక్స్ప్లోర్ చేస్తూనే సిచ్యువేషన్స్ వస్తాయి అండ్ స్టోరీ కూడా అలానే వెళ్తుంది. ఒక నైట్ అంటే ఆనరబుల్ గా ఉండాలి, ఇన్నోసెంట్ పీపుల్ ని ప్రొటెక్ట్ చేయాలి, వీక్ పీపుల్ డేంజర్ లో ఉంటే కాపాడాలి, ఎప్పుడు ధర్మం ప్రకారమే నడవాలి. మన షోలో డంక్ కూడా అలానే ఉంటాడు. కానీ చుట్టూ జస్టిస్ లేని వరల్డ్ లో నువ్వు ఒక్కడవే కరెక్ట్ గా ఉంటే ఖచ్చితంగా కాన్ఫ్లిక్ట్ అనేది వస్తుంది. డంక్ కూడా అదే జరుగుతుంది. తను కరెక్ట్ సైడ్ తీసుకున్నా కూడా కాన్ఫ్లిక్ట్ క్రియేట్ అవుతుంది. ఇలా ఒక టోర్నీలో జరిగిన చిన్న సిచ్యువేషన్ వల్ల అసలు మొత్తం 7 కింగ్డమ్స్ ఎఫెక్ట్ అయ్యే రేంజ్ లో ఏం జరిగింది అనే రిపిల్ ఎఫెక్ట్ చాలా బాగా చూపించారు. ఈ సిరీస్ లో నాకు బాగా నచ్చిన థింగ్ అంటే ద రైటింగ్. క్యారెక్టర్స్ అయినా, స్క్రీన్ ప్లే అయినా, డైలాగ్ అయినా, ఎవ్రీథింగ్ ఈజ్ ఆల్మోస్ట్ పర్ఫెక్ట్. ఎస్పెషల్లీ లీడ్ క్యారెక్టర్ అయిన డంక్ క్విక్లీ బికేమ్ మై ఫేవరెట్. ప్రెసెంట్ వస్తున్న మూవీస్ లో అయినా, షోస్ లో అయినా నాకు ఒక వరింగ్ ట్రెండ్ కనిపిస్తుందండి. మెయిన్ లీడ్స్ ఆర్ సినికల్ ఆర్ గ్రే. ఇలా గ్రే క్యారెక్టర్స్ తో నాకు ఇష్యూ ఏం లేదు, దే ఆర్ ఇంట్రెస్టింగ్. కానీ అందరూ గ్రే క్యారెక్టర్స్ ఉంటే సమ్హౌ ఇట్ లాస్ట్ ఇట్ చామ్ అనిపిస్తుంది. అప్పుడే అనుకున్నా, నాకు గ్రే క్యారెక్టర్స్ వద్దు, గివ్ మీ అన్ అబ్సల్యూట్ గుడ్ క్యారెక్టర్. రైట్ సైడ్ లోనే ఉండే ఒక క్యారెక్టర్ ఇవ్వండి, లెట్ హిమ్ గో త్రూ ద డ్రామా. అండ్ అదే టైంలో ఈ సిరీస్ వచ్చింది అండ్ ఐ లవ్ డంక్. అలానే ఇంకొక ఫేవరెట్ అంటే డంక్ అండ్ ఎగ్ మధ్యలో ఉన్న రిలేషన్షిప్. ఒక నైట్ కి స్క్వైర్ కి ఉన్న బాండ్ అనేది చాలా బాగుంటది. ఒక మెంటార్ మనల్ని గైడ్ చేయడం ఈజ్ ఎ గుడ్ ఫీలింగ్. వీళ్ళ రిలేషన్షిప్ కూడా అందుకే బాగుంటది. వీళ్ళు కాకుండా ఇంకా అదర్ ఫేవరెట్ క్యారెక్టర్స్ అంటే డెఫినెట్లీ ప్రిన్స్ బేలోర్, చాలా ఆనరబుల్ మ్యాన్. అలానే లెనల్ బెరాథియన్ క్యారెక్టర్ కూడా నచ్చింది. ఇంకా అదర్ మైనర్ క్యారెక్టర్స్ లైక్ రేమాన్ ఫాస్వే కూడా బాగున్నాయి. అనదర్ థింగ్ దిస్ సిరీస్ నెయిల్డ్ ఇస్ ద కాస్టింగ్. రీసెంట్ టైమ్స్ లో పర్ఫెక్ట్ కాస్టింగ్ అనొచ్చు. ప్రతి యాక్టర్ చాలా బాగా చేశారు. టెక్నికల్లీ కూడా ది షో ఇస్ వెరీ గుడ్. హౌస్ ఆఫ్ ద డ్రాగన్ బడ్జెట్ కన్నా చాలా తక్కువ బడ్జెట్ అలొకేట్ చేశారు ఈ షోకి. కానీ అంత తక్కువ బడ్జెట్ లో కూడా చాలా బాగా తీశారు. ఎస్పెషల్లీ ఆ ల్యాండ్స్కేప్ షార్ట్స్ అయినా బ్యూటిఫుల్ ఉంటాయి. కానీ నా ఫేవరెట్ అంటే ఖచ్చితంగా ట్రైల్ ఆఫ్ 7 బ్యాటిల్ ఎపిసోడ్. పిఓవి షార్ట్స్, ట్రాకింగ్ షార్ట్స్, ఎడిటింగ్, మ్యూజిక్, ఎవ్రీథింగ్ వాజ్ ఆన్ పాయింట్. ఈ రివ్యూ స్టార్ట్ చేసినప్పటి నుంచి పొగుడుతూనే ఉన్నాం, అసలు నెగిటివ్సే లేవా అని మీరు అనుకోవచ్చు. ఆల్మోస్ట్ లేవనే చెప్పాలండి. చాలా అంటే చాలా బాగుంది సిరీస్. కానీ ఏదైనా నెగిటివ్ చెప్పాలి అంటే అది ఎపిసోడ్స్ రన్ టైమే. జస్ట్ 30 minutes అరౌండ్లో అయిపోతుంది ఒక్కో ఎపిసోడ్. కనీసం 1 hour అయినా ఉంటే బాగుండు కదా అనిపించింది. తెలుగులో మాత్రమే సిరీస్ చూస్తా అనే వాళ్ళకి చూడమని అంటాను, బట్ ఇంగ్లీష్లో చూస్తా అంటే ఇంగ్లీష్లోనే బెస్ట్ అండి. మన తెలుగులో లెండి సార్ అనే ట్రెండ్ అవుతుంది కదా, ఇంపార్టెంట్ మూమెంట్ని కామెడీ చేస్తారు డబ్బింగ్తో. బట్ తెలుగు ఒక్కటే ఆప్షన్ అన్నప్పుడు తెలుగే చూడండి. గేమ్ ఆఫ్ థ్రోన్స్ స్ట్రీమ్ ప్లే అయినప్పుడు మాత్రం గూస్ బంప్సే. గేమ్ ఆఫ్ థ్రోన్స్ ఫ్యాన్సే కాదు, అసలు మంచి కంటెంట్ ఉంటే చాలు అనుకున్న ప్రతి ఒక్కరు చూడాల్సిన షో ఇది. చాలా కాలం తర్వాత ఒక సిరీస్ లో ఇన్ని క్యారెక్టర్స్ కి రూట్ చేసా. ఐ లవ్ దీస్ క్యారెక్టర్స్, ఐ హేటెడ్ సమ్ ఆఫ్ దీస్ క్యారెక్టర్స్. థ్రిల్ ఫీల్ అయ్యా, సాడ్ ఫీల్ అయ్యా. ఒక ఆల్ రౌండ్ టెలివిజన్ ఎక్స్పీరియన్స్ అయితే వచ్చింది ఈ షో వల్ల. డెఫినెట్లీ అ మస్ట్ వాచ్ షో. సో దట్స్ ఇట్ ఫర్ ద రివ్యూ గైస్. ఈ రివ్యూ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ద రివ్యూ. అలానే మరిన్ని రివ్యూస్ అండ్ వీడియోస్తో మీ ముందుకు వచ్చేస్తాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ ద రివ్యూ.